హలో అండి, దిస్ ఈజ్ మధువల్లి, ప్రెసిడెంట్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ప్రపంచ స్థాయిలో బిజినెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది జనవరి 4th, 5th హైటెక్స్ ప్రాంగణంలో. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దాదాపు 3,000 మంది వ్యాపారవేత్తల్ని, దీనిలో ఆల్రెడీ సక్సెస్ అయిన బిజినెస్ లీడర్స్ ఉంటారు, కొత్తగా రాణించాలనుకునే వాళ్ళు ఉంటారు, లేదా మారుమూల ప్రాంతాల్లో ఒక మంచి ఐడియాస్ ఉండి కానీ వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియని వాళ్ళని కూడా ఈ సమావేశానికి తీసుకొచ్చి ఈ బిజినెస్ లీడర్స్ ద్వారా మెంటరింగ్ చేయించి వాళ్ళని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనేది మా ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా గర్వంగా చెప్పాలంటే ఈ 3,000 మంది టర్నోవర్ చూసుకుంటే మీరు దాదాపు 5 లక్షల కోట్ల టర్నోవర్ ఉంటుంది. అంత పెద్ద సమావేశం నిర్వహించబోతున్నాం. దీని ద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనేసి, కొత్తగా వ్యాపారవేత్తలను తయారు చేసి మన ఆర్థిక వనరులు లేదా ఆర్థికంగా భారతదేశం ముందుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. సో దిస్ ఈజ్ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. మొత్తం 3,000 మంది టోటల్గా, అందరూ గెస్టులు అయితే ఏంటి, ప్యానెల్ స్పీకర్స్ అయితే ఏంటి, అందరు కలిపి దాదాపు 3,000 మంది ఉంటారు. దీంట్లో డెఫినెట్గా ఒక 200 మంది ప్యానెల్ స్పీకర్స్ కానీ లేదా సక్సెస్ఫుల్ బిజినెస్ లీడర్స్ కానీ ఉంటారు. దీంట్లో అన్ని వర్టికల్స్ని కవర్ చేస్తున్నామండి. ఐటీ కావచ్చు, లేకపోతే ఫార్మస్యూటికల్స్ అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు, రెన్యూవల్ ఎనర్జీ అవ్వచ్చు, ఆక్వా అవ్వచ్చు, ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా క్రౌడ్ ఫండింగ్, కొంతమంది దర్శకులు, అయోధ్య, మన మినుగురులు తీసిన అయోధ్య లాంటి దర్శకులు కూడా రావడం జరుగుతుంది. అలాగే శాంతా బయోటెక్ ఫార్మస్యూటికల్ కంపెనీ ముఖ్య వన్ ఆఫ్ ద ఫౌండర్స్ సుబ్బుకోట గారు కూడా మన దగ్గరకు రావడం జరుగుతుంది. అలా ప్రతి రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వారందరినీ ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. సో ఇది మీకు ఇలాంటి అవకాశం మీ పెద్ద బిజినెస్ స్కూల్లో చదివితే కానీ ఇలాంటి అవకాశం రాదు. అలాంటిది మారుమూలలో ఉన్న నిజమైన వ్యాపార, అంటే ఒక మంచి ఐడియాస్ ఉన్న మనిషికి కూడా ఈ అవకాశం ముందుకు తీసుకురావాలనేది మా ఆలోచన. అండ్ మాకు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. అలాగే మన ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ చిరంజీవి గారు కూడా రావడం జరుగుతుంది. అలాగే బండి సంజయ్ గారు, సో ముఖ్యమైన నాయకులు అందరూ కూడా వస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఈ ప్యానెల్ సెషన్స్ అన్నీ ఉంటాయండి. అంటే 5 బ్రేక్అవుట్స్ రూమ్లో, ఇప్పుడు మీకు సపోజ్ మీకు ఆక్వా రంగంలో మెలకువలు తెలుసుకోవాలి, లేదా ఒక పాలసీస్, పబ్లిక్ పాలసీస్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి తెలుసుకోవాలంటే మీరు ఆ బ్రేక్అవుట్ రూమ్కి వెళ్ళి కూర్చోవచ్చు. అలాగే మీకు ఐటీ రంగంలో ఏమైనా తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన బ్రేక్అవుట్ రూమ్లో కూర్చుంటారు. ఇట్లా మీకు అభిరుచికి తగ్గట్టుగా మీరు ఏ వ్యాపారంలో రాణించాలనుకుంటే దాని స్పెషాలిటీలో అక్కడ వచ్చే ప్యానెల్ స్పీకర్స్ని మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు.